ఆపరేషన్ సింధూర్ ఈ మాట భారత్లో వింటే పూనకం వస్తుంది. అదే పాక్లో వింటే వెన్నులో వెనుక పుడుతుంది. ముఖ్యంగా ఉగ్రవాదులకు చెమటలు పట్టిస్తుంది. ఇక ప్రపంచం మొత్తం కూడా ఆపరేషన్ సింధూర్ గురించే తెలుసుకుంటుంది. ఈ ఆపరేషన్ టార్గెట్ ఓన్లీ కొద్ది రోజుల క్రితం పహల్గామా దాడిలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ఉగ్రవాదులను మట్టిలో కరిపించడం కోసమే. ఇండియాని ఎప్పటి నుంచో ఉగ్రవాదులు రెచ్చగొడుతూనే ఉన్నారు. ఇండియా వారికి వార్నింగ్లు ఇస్తూ ఉంది. కానీ కొద్ది రోజుల క్రితం జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన వారిని చూసి ఇండియా తన సహనాన్ని వదిలేసింది. పక్కా ప్లానింగ్తో ఫుల్ యాక్యురేట్గా ఉగ్రవాదులను వారిని తయారు చేసే స్థావరాలను ధ్వంసం చేసింది మన ఇండియన్ ఆర్మీ పోక్లోని 9 ఉగ్ర స్థావరాలను నాశనం చేసింది. వాటిలో 4 జైషే మహమ్మద్, 3 లష్కర్ తోయిబా, 2 హజ్బుల్ ముజాహిదీన్ స్థావరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడులపై మన దేశ రాజకీయ నాయకుల స్పందన గురించి తెలుసుకుందాం. విదేశాంగ శాఖ ఇది బాధ్యతాయుత దాడి, పాక్కు సరైన గుణపాఠం, జై హింద్ అన్నారు అజదుద్దీన్. భారత బలగాలను చూసి గర్విస్తున్న రాహుల్ గాంధీ. టెర్రరిజాన్ని ప్రపంచం ఏమాత్రం ఉపేక్షించొద్దు, జైశంకర్. పాక్ పోక్లో టెర్రరిజాన్ని నిర్మూలించాలన్న భారత కమిట్మెంట్కు ఆర్మీకి కాంగ్రెస్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. కాంగ్రెస్ నేత జయరాం రమేష్. భారత ఆర్మీ అంత ఖచ్చితత్వంగా టార్గెట్లను ఎలా ధ్వంసం చేస్తుందంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు చెందిన ప్రిసిషన్ స్ట్రైక్ వెపన్ను వాడుతుంది. అటాక్ చేయాల్సిన ప్రాంతాల కోఆర్డినేట్స్ను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇవ్వగా భారత భూభాగాల నుంచే దాడి చేసింది. టార్గెట్ లొకేషన్ను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించడంలో లాయిటరింగ్ మ్యూనిషన్ వెపన్ సాయపడుతుంది. ఫ్రెండ్స్, మన కోసం, మనందరి విజయం కోసం కుటుంబాలకు దూరంగా ఉంటూ మన ఇండియా విజయం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా యుద్ధం చేస్తున్న మన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు చెందిన వారందరికీ మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై హింద్.